ఆంధ్ర వైపు దూసుకొస్తున్న తుఫాన్ బంగాళాఖాతంలో ఇది బలపడింది అనమాట. మనకు ఇది నిన్న వాయుగుండం నుంచి మనకు తుఫాన్ గా బలపడడం అయితే జరిగింది. ప్రస్తుతానికి మనకు గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ఆంధ్ర వైపు దూసుకొని వస్తా ఉంది. మనకు ఆంధ్రప్రదేశ్ కి 625 కిలోమీటర్ల దూరంలో ఈ తుఫాన్ అనేది కేంద్రీకృతమై ఉంది. ఇది మెల్లగా మనకు ప్రస్తుతానికి ఇది వచ్చి మనకు 75 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో మన ఆంధ్ర తీరం వైపు కదిలే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ప్రస్తుతానికి వచ్చేసి మనకు ఇక్కడ ఉన్న తుఫాన్ బంగాళాఖాతంలో ఉన్న ఈ తుఫాను మన తీరాన్ని తాకే దగ్గర మన తీరానికి వచ్చేసి 625 కిలోమీటర్ల దూరంలో ఉంది. నేను రికార్డ్ చేసే టైం వచ్చేసి ప్రస్తుతానికి మార్నింగ్ 6:30 అనమాట. ఈ టైంలో మనకు 625 కిలోమీటర్ల దూరంలో ఈ తుఫాన్ అనేది కేంద్రీకృతమై ఉంది. దీనికి మొంత తుఫాన్ గా నామకరణం అయితే చేశారు. ఇది మనకు ముఖ్యంగా ఈ రోజు రాత్రి నుంచి భయంకరమైన వర్షాలు, ఈదులు గాలులతో కూడిన భారీ వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. కొన్ని ప్రాంతాలలో చెట్లు కూడా నేల వరకు అవకాశం కనిపిస్తా ఉంది. కరెంట్ స్తంభాల దగ్గర ఉండొద్దండి. అదేవిధంగా ఈ తుఫాన్ వల్ల మోస్ట్ గా ఇంపాక్ట్ అయ్యే ప్రాంతాలు వచ్చేసి ఒక్కసారి గమనించినట్లయితే బాపట్ల జిల్లా కావచ్చు, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, పశ్చిమ గోదావరి, కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం ఈ ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మిగతా ప్రాంతాలలో వర్షాలు లేవా అంటే ఉత్తరాంధ్రలో కూడా మనకు వర్షాలు ఉన్నాయి. అవి ఈ ప్రాంతాలతో పోల్చుకుంటే అక్కడ కాస్తంత వర్షాలు తక్కువగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. పై ప్రాంతాల్లో ఉత్తరాంధ్రలో మనకు అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇవి మెల్లగా మనకు అక్టోబర్ 28వ తేదీకి తెలంగాణలో ప్రవేశించిన తర్వాత ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణలో మనకు భారీ వర్షాలు 29వ తేదీ ఖచ్చితంగా చూసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ముఖ్యంగా మధ్యాంధ్ర ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రజలు, తెలంగాణ, ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ ఈ ప్రజలు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సిందే. రాయలసీమ పలు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిందే. ఏ ప్రాంతాలనే పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుంటారు. ఇక్కడ ఒకసారి ఇక్కడ శాటిలైట్ ఇమేజ్ చూడండి. ఈ మేఘాలు అనేది ఏ విధంగా ఉన్నాయో చూడండి. ఇవి మనకు 625 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రోజు రాత్రికి మనకి ఇంకా దగ్గరకు వచ్చిన తర్వాత రేపు అక్టోబర్ 28వ తేదీ సాయంత్రానికి మన తీరాన్ని తాకే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఒకవేళ అప్పుడు మిస్ అయితే మనకు అక్టోబర్ 29వ తేదీ లోపల మనకు తీరాన్ని తాకే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇది మన తీరాన్ని తాకిన తర్వాత మెల్లగా బలహీనపడే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇది మన తీరం దగ్గరకు వచ్చే కొద్దీ దీని విండ్ స్పీడ్ అనేది ఇంకా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల గంటకు వచ్చేసి 80 నుంచి 90 కిలోమీటర్ల వేగం పెరిగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అది మెల్లగా మనకు 29వ తేదీకి దాని తీవ్రత అనేది కాస్తంత తగ్గుముఖం పట్టే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మనకు మెల్లగా మనకు అక్టోబర్ 30 తేదీ తర్వాత మనకు వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి మనకు వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు వచ్చేసి మనకు ఏ ప్రాంతాల్లో ఎంతవరకు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నాయి పూర్తి వివరాలు తెలుసుకుందాము. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళకంటే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ప్లీజ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తారనేసి భావిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట వేల ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ అందుకుంటారు. ఇంకా ఆలస్యం చేయకుండా పూర్తిగా మనకు ఏ ప్రాంతాల్లో ఎంతవరకు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందో ఒకసారి తెలుసుకుందాము. ఈ రోజు రాత్రికి అంటే అక్టోబర్ 27వ తేదీ ఈ రోజు వచ్చి మనకు 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు మనకు నమోదయ్యే అవకాశం అయితే ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తా ఉంది. మెల్లగా ఇది ఈ రోజు సాయంత్రానికి 4 గంటలు లేదా 5 గంటల సమయం నుంచి ఈ వర్షాల జోరు అనేది పెరిగేది అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రాత్రి సమయాలలో దీని ఇంపాక్ట్ అనేది భారీగా ఉండబోతుంది. ముఖ్యంగా మన సముద్ర తీరానికి ఆనుకొని ఉన్న ఈ ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఈ రోజు రాత్రికి అయితే ఖచ్చితంగా చూస్తాము. ఆ ప్రాంతాలు ఒకసారి చూసినట్లయితే ఇక్కడ నెల్లూరు కావచ్చు, బాపట్ల కావచ్చు, ఒంగోలు కావచ్చు, అదేవిధంగా కృష్ణా జిల్లా కావచ్చు, కోనసీమ కావచ్చు, అదేవిధంగా మనకు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కాకినాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ సముద్ర తీరానికి ఆనుకొని ఉన్న ఈ ప్రాంతాలలో ఖచ్చితంగా నేడు రాత్రి అయితే భారీ వర్షాలు ఖచ్చితంగా చూడబోతున్నాము. పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కూడా ఈ రోజు రాత్రి అయితే చూసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మెల్లగా ఈ వర్షాల తీవ్రత అనేది మనకు రేపు మార్నింగ్ అంటే ఈ రోజు రాత్రి అక్టోబర్ 28 మార్నింగ్ ఇంకాస్త పెరిగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ముఖ్యంగా దీని ఇంపాక్ట్ డైరెక్ట్ గా ఈ తుఫాన్ అనేది మన ఆంధ్ర వైపు తీరాన్ని తాగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇక్కడ కోనసీమ దగ్గర నుంచి కాకినాడ దగ్గరలో మనకు ఖచ్చితంగా తీరం తాగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇది తీరం తాకిన తర్వాత ఈ తుఫాన్ అనేది కాస్తంత బలహీన పడుతుంది. మనకు నేడు అక్టోబర్ 27వ తేదీ చేసి పలు ప్రాంతాల్లో మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. పలు ప్రాంతాల్లో అతి భారీ
ఒకటి లేదా రెండు చోట్ల అతి భారీ వర్షాలు కూడా ఈ రోజు రాత్రికి చూసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఆ ప్రాంతాలు ఏవి అనేది ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ చిత్తూరు జిల్లాలోనే మనకు కొన్ని భాగాలు, అదేవిధంగా సముద్ర తీరానికి ఆనుకున్న ఈ ప్రాంతాలలో మనకు ముఖ్యంగా ఇక్కడ తిరుపతి జిల్లా, వైజాగ్ డిస్ట్రిక్ట్ కడపలో కూడా కొన్ని ప్రాంతాల్లో మనకు వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. నంద్యాల జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో మనకు వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, ఏలూరు, పశ్చిమ గోదావరి, కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, అదేవిధంగా అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ ప్రాంతాలలో ఖచ్చితంగా ఈ రోజు రాత్రికి అయితే మనకు భారీ వర్షాలు చూస్తున్నాం. ముఖ్యంగా సముద్ర తీరానికి ఆనుకొని ఉన్న ప్రాంతాలలో భారీ వర్షాలు ఈ రోజు రాత్రి అయితే చూడబోతున్నాము. అవి మెల్లగా అక్టోబర్ 28 రేపటికి మనకు ఇంకాస్త వర్షాల జోరు పెరిగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది మనకు. అదేవిధంగా ఈ రోజు వచ్చేసి పర్వతీపురం మన్యం కావచ్చు, అల్లూరి సీతారామరాజు జిల్లా, అదేవిధంగా ఏలూరు ఈ ప్రాంతాలలో కూడా మనకు వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇక్కడ కర్నూలు, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు ఈ ప్రాంతాలలో మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఒకటి లేదా రెండు చోట్ల మనకు అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఈ రోజు మనకు అక్టోబర్ 27వ తేదీ కనిపిస్తా ఉంది. ఈ వర్షాల జోరు అనేది మనకు మెల్లగా 28వ తేదీకి ఇప్పుడు చెప్పుకున్న ప్రాంతాలలో ముఖ్యంగా ఈ తుఫాను వల్ల మోస్ట్ గా ఇంపాక్ట్ అయ్యే ప్రాంతాలు వచ్చేసి ఒక్కసారి గమనించినట్లయితే బాపట్ల జిల్లా కావచ్చు, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, పశ్చిమ గోదావరి, కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం ఈ ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మిగతా ప్రాంతాలలో వర్షాలు లేవా అంటే ఉత్తరాంధ్రలో కూడా మనకు వర్షాలు ఉన్నాయి. అవి ఈ ప్రాంతాలతో పోల్చుకుంటే అక్కడ కాస్తంత వర్షాలు తక్కువగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. పై ప్రాంతాల్లో ఉత్తరాంధ్రలో మనకు అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇవి మెల్లగా మనకు అక్టోబర్ 28వ తేదీకి తెలంగాణలో ప్రవేశించిన తర్వాత ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణలో మనకు భారీ వర్షాలు 29వ తేదీ ఖచ్చితంగా చూసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఈ మొంతా తుఫాన్ గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ వాట్సాప్ లో ఇన్ఫర్మేషన్ అక్కడ ఇస్తూనే ఉంటాను, అక్కడ కూడా మీరు ఫాలో కావచ్చు. అక్కడ కామెంట్ బాక్స్ లో లింక్ ఇస్తున్నాను, డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తున్నాను. ఒకవేళ జాయిన్ కావాలనుకుంటే అక్కడ కూడా జాయిన్ కావండి. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. ఖచ్చితంగా ఇంపాక్ట్ అయితే ఉండబోతుంది, చాలా జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, తోటి రైతులతో మిత్రులకు షేర్ చేస్తే వారు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఛానల్ ఇంకా ఎవరైతే కొత్త తెలుసుకున్నారో మీకు రోజువారీ వాతావరణానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బెల్ ఆన్లో పెట్టుకుని నేను చేసేటువంటి వీడియో మీకు నోటిఫికేషన్ అందుకుంటారు. థ్యాంక్ యూ.